అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, గ్రహరీత్యా మనిషికి ఏదన్నా లోపం ఉంటే కనుక పూజలు చేసుకుంటారు, ఇంకా దానికి తగ్గట్టుగానే పరిష్కార మార్గం చేసుకుంటారు. అయితే ఇంటికి సంబంధించి వాస్తులో ఏదన్నా దోషాలు ఉంటే అసలు ఏమాత్రం కలిసి రాదు. ఇంట్లో ఉండే వాళ్ళకి కలిసి రాదు, ఆర్థికంగా కావచ్చు, పర్సనల్గా కూడా కలిసి రాదు. మరి ఇంటికి ఏదన్నా దోషాలు ఉంటే అవి వాటిని నివారించడానికి ఏదన్నా పరిష్కార మార్గం ఉంటే సూచించండి. ఖచ్చితంగా. ఎట్లా అంటే మనకి ఇంట్లో వాస్తు బాగాలేకపోతే మనశ్శాంతి ఉండదు, అశాంతి ఉండదు, అంతా అసలు కోల్పోయినట్టే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడెక్కడో చేసేసి ఏదేదో తిరిగి వచ్చేసి ఏదేదో పనులు చేసుకొని అడావుడిగా మనకి స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇంటికి వస్తాం. ఇంటికి వస్తే కొంచెం 2 ముద్దలు తినేసి ప్రశాంతం పడుకుందాం అనుకునేటప్పటికీ ఇంట్లో అనేజీ ఉందనుకో, ఆ ప్రశాంతత ఉండదు. నెక్స్ట్ మనం వెళ్ళలేము. ఆ అనేజీతోనే ఉంటుంది అనమాట. ఇంటి వాస్తు అనేది మనిషి మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అలానే ఇంటి వాస్తుతో పాటు ఆర్థిక సమస్యలు కూడా తీసుకొస్తుంది. అలానే ఇంట్లో విఘ్నాలు కూడా ఉంటాయి. ఏదైనా పని అవ్వాలన్నా ముందుకు వెళ్ళదు, పెళ్ళిళ్ళు కూడా కావు పిల్లలకి. పేరెంట్స్ ఏంటంటే ఇంటిని ఒకటి వదిలేసి మా అబ్బాయి జాతకం ఎలా ఉందో, మా అమ్మాయి జాతకం ఎలా ఉందో, మా జాతకం బాగాలేదేమో ఇలా చూస్తుంటారు. వీటన్నిటికన్నా కూడా ఇంటి వాస్తుని కూడా చూసుకోవాలి. మనం అద్దెకున్నా, ఓన్ హౌస్ అయినా ఇంటికి అసలు ఎలా ఉంది, పరిస్థితి ఏంది. ఇప్పుడు మామూలుగా చెప్తే భూగోళం అనేది మొత్తం రౌండ్గా ఉండి తిరుగుతూ ఉంటుంది. అది ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో వాస్తు అనేది ఒకటి ఉంటుంది. ఈ వాస్తు అనేది 10 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటుంది. అంటే మామూలుగా అయితే 11 సంవత్సరాల 6 నెలలకి వాస్తు అనేది మారుతూ ఉంటుంది. అయితే ఈ అద్దెకున్న ఓన్ హౌస్ అయినా సరే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మినిమం అట్లీస్ట్ ఒక వాస్తు సిద్ధాంతం దగ్గరికి వెళ్ళి, లేకపోతే వాళ్ళకి తెలిసి ఉంటే కనుక కొన్ని రకాల మార్పు చేర్పులు అనేది చేసుకోవాలి ఇంట్లో. ఇది వాస్తు శాస్త్రం. ఓకేనా? చాలామంది చెప్తారు 40 సంవత్సరాల నుంచి మారిపోతుంది, 40 సంవత్సరాల తర్వాత మారుతుంది, లేకపోతే ఈరోజు అట్లా ఉండాలి, మధ్యలో వాకిలి పెట్టాలి, ఇలా అని చెప్తుంటారు. ఇది కాదు. 11 సంవత్సరాల 6 నెలలకు ఒకసారి భూగోళం అనేది మారుతూ ఉంటుంది, క్రియ. ఈ క్రియ మారినప్పుడల్లా వాస్తు కూడా కొంతవరకు మార్చుకోవాలి. లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి ఎఫెక్ట్లు ఏదైతే ఉందో అవి ఖచ్చితంగా వాళ్ళు అనుభవించాల్సిందే, ఏదైతే ఉందో అది. అయితే అందరూ కూడా ఏంటంటే అట్లా మేము ఆల్రెడీ కట్టించుకునేటప్పుడు మేము కొన్ని రకాల వేల రూపాయలు ఇచ్చేసి వాస్తు సిద్ధాంత్ గారికి ఇచ్చేసి మేము కట్టించేసుకున్నాము. పర్ఫెక్ట్ ప్లాన్ ఇచ్చేసారు. పర్ఫెక్ట్. అసలు ఇంజనీరింగ్ కూడా సరిపోడు మాకు. అసలు చాలా బాగా సూక్ష్మంగా దారంతో కొలిచినా కూడా ఎక్కడ వాస్తు దోషం రాదు మాకు. ఆ టైప్లో మేము కట్టించుకున్నాము. ఎన్ని తరాలని అట్లా ఉండిద్ది అని చెప్తారు. వాస్తుకి ఆయువు ఉంటుంది. 1 కోటి రూపాయలు పెట్టి కట్టినా, 100 కోట్లు పెట్టినా, 1000 కోట్లు పెట్టినా వాస్తుకి ఒక ఆయువు ఉంటుంది ఆ ఇంటికి. ఆ ఆయువు అనేది ఇప్పుడైతే 60 ఏళ్ళే పెడుతున్నారు. ఒకప్పుడైతే 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు కూడా పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే 60 ఏళ్ళే పెడుతున్నారు. ఏది ఆయువు అనేది. అయితే ఈ ఆయువు అనేది అంతే పెడుతున్నారు కాబట్టి ఈ మధ్య మీరు అంటారు ఒకటి ఏంటంటే మీకు రావచ్చు, ఈ మధ్యన హౌసెస్ ఆర్టిఫిషియల్ హౌసెస్ వచ్చినాయి. చైనా నుంచి దిగుమతి చేసేసి సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి అమ్మేస్తున్నారు. హౌస్ తీసుకెళ్ళడం, లారీలో పెట్టుకున్న హౌస్ తీసుకెళ్ళేసి వాళ్ళ ల్యాండ్లో పెట్టేసుకోవడమే. ఇంక వేరే ఏం అవసరం వాస్తు. అన్ని చైనా పంతులు గారే చేస్తారు. వాళ్ళే చేసి వాళ్ళే గుమ్మడికాయలు కొట్టేసి, ఆర్టిఫిషియల్ గుమ్మడికాయలు ఉంటాయి వాళ్ళ దగ్గర, అవి కొట్టేసి పంపించేస్తారనమాట. అవన్నీ కూడా ఇంట్లో జీవించడానికి పనికిరావు. ఓకేనా? ఇక్కడ ఇండియాలో జీవించడానికి భూగోళం, భూమి ఒప్పుకోదు. అవన్నీ ఆర్టిఫిషియల్. ఏంటంటే ఎక్కడైనా స్థలాలు రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు ఉంటే ఆర్టిఫిషియల్ కన్స్ట్రక్షన్ చేసుకొని అవి ఫైబ్రికేషన్ కన్స్ట్రక్షన్తో కొన్ని రకాల షాపింగ్ మాల్స్ కానివ్వండి, కొన్ని రకాల ఆఫీసెస్ కోసం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఎందుకు, కొన్ని రోజులు ఇక్కడ ఉంటుంది కదా అనేదానికి మనం అక్కడక్కడ ఈ రేకులతో పందిర్లు వేస్తూ ఉంటాం, గుడిసెలు అట్లా వేసేసి ఇప్పుడు టెంట్లు వేస్తూ ఉంటాం. కొన్ని కార్యక్రమాలకు ఇంటి ముందు టెంట్లు వేస్తూ ఉంటాం. అంతే ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇల్లు. దానికి శాశ్వతంగా కాదు. అవి వాస్తు ప్రకారం చూసే అవసరం లేదు. ఎటుగా ఉంటే అటు మార్చుకోవచ్చు. అవి వాటిని గ్రహించుకొని, వాటిని దృష్టిలో పెట్టుకొని వాటికి వాస్తు అనేది అది మూర్ఖత్వం. మనం ఏదైతే ఉంటామో స్టాండర్డ్కి కొన్ని తరాల పాటు ఉండేటువంటిది ఇల్లు. దాంట్లో వచ్చేటువంటి ఏదైతే ఉందో అది జ్ఞాపకం. అవి కొన్ని జ్ఞాపకాలు అంటే కొన్ని మెమొరీస్ ఉంటాయి ఒక ఇంట్లో. ఇప్పుడు మా పెద్దవాళ్ళందరూ ఉంటారు. ఆ మెమొరీస్ మాకు ఇప్పుడు కూడా ఉంటాయి. మా ఇల్లు, మా ఊరు, మా స్థలాలు, పొలాలు, మేము చిన్నప్పుడు ఎలా ఉన్నాము, మా అత్తయ్యలు ఎలా ఉన్నారు, మా నాన్నోళ్ళు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి మెమొరీస్. ఇల్లు అనేది ఒక మెమొరీ. దానికి ఏదో తగిలించేసుకొని మేము చైనా పంతులు జాతి చూపించుకున్నాము, చైనా నుంచి ఇల్లు దిగుమతి చేసుకున్నాము అంటే అవ్వదు. శాశ్వత కాలం ఉండేది వాస్తుతో కట్టినటువంటి ఇల్లు.
కాబట్టి ఈ వాస్తుని 5 సంవత్సరాలకు ఒకసారి 10 సంవత్సరాలకు ఒకసారి వాస్తు పండితుడి చేత చూపించుకోవాలి. ఏది మనకి చూపించుకోవాలంటే మనకి టీవీల్లో చూపించేటువంటి వాస్తు పండితులు కాదు, ఓకేనా, నిజంగా ఉన్నారు వాళ్ళు జెన్యున్గా చూస్తారు అనే వాళ్ళే చూపించుకోవాలి. గుళ్ళో పంతులు గారు కూడా చూస్తారు వాస్తు, ఎవరి చేతనే చూపించుకోవచ్చు. అఫిషియల్గా ఉండే వాళ్ళకి చూపించుకొని డబ్బులు పోగొట్టుకొని వాళ్ళు ఏదో, ఇప్పుడు సపోజ్ ఒక వాస్తు ఉంటుందండి, వాళ్ళది తూర్పు వైపున ఉన్నటువంటి వాకిలి, వాళ్ళకి సింహద్వారం తూర్పు వైపున ఉంటుంది, ఓకేనా, వాళ్ళ పేరు మీద తూర్పు వైపు పనికిరాదు. ఒక సిద్ధాంతి, గొప్ప సిద్ధాంతి గారు ఏం చెప్పారంటే, మీకు మీ పేరు మీద వచ్చేసి పరమణ వైపు బాగుంటుందని చెప్పినారు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఆ తూర్పు వైపున ఉన్నటువంటి రోడ్ అంతా వదిలేసి ఆ తూర్పు వైపు ఉన్నటువంటి ఏదైతే సింహద్వారం ఉందో దాన్ని మొత్తం క్లోజ్ చేసి పరమణ వైపు పెట్టాడు తీసుకుపోయి. అంటే ముక్కు ఎలా ఉందంటే చుట్టూ తిప్పి చూపిస్తా చూసారా, ఆ టైప్లో పరమణ వైపు పెట్టాడు తీసుకుపోయి. వాళ్ళు కొంత ఏదో ఆర్థిక స్థితిగతుల్లో బాగున్నారు, ఈ పరమణ వైపు పెట్టిన తర్వాత ఇంట్లోనే ఉండట్లేదు, వాళ్ళు ఆ ఇల్లే వదిలేసి వెళ్ళిపోయారనమాట. గొప్ప సిద్ధాంతులు చెప్పేటువంటి విధానం ఇలా ఉంటుంది. అలాంటిది ఏం అవసరం లేదు. వాస్తులో అలాంటి లోపాలు కానీ అలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే పరిష్కార మార్గం మీరు ఏదైనా ఉంటే తెలియజేయండి. అలాంటివి ఏమైనా ఉంటే కనుక మనం ప్రతిసారి మార్చుకోలేం. ఒకసారి కట్టిన తర్వాత ఒకసారి మంచం వేసిందో బీరో పెట్టిందో తీయాలంటేనే అవ్వదు, ఆ సెటిల్ అయిపోయింది, అలవాటు అయిపోయింది, ఆ ఇంటికి మార్చుకోవాలంటే అవ్వదు. అందుకని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా నరదిష్టి ఉంటుంది, నరఘోషం ఉంటుంది, అలానే కొన్ని చెడు కార్యక్రమాలు అవుతాయి, కొన్ని మంచి కార్యక్రమాలు అవుతాయి. ఆ నెగిటివ్స్ అనేది ఇంట్లో వస్తూ ఉంటాయి, దానివల్ల కూడా ఇంట్లో అశాంతి ఉంటుంది, మనశ్శాంతి ఉండదు. అందుకని వాస్తు ప్రకారంగా బాగున్న కొన్ని సందర్భాల్లో నెగిటివ్ ఫీలింగ్ అనేది ఇంట్లో ఉంటుంది, దానివల్ల కూడా అశాంతి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా వాస్తు కోసం వెతుక్కోకుండా, ఆన్లైన్లో సెట్ చేసుకోకుండా వీళ్ళందరూ కూడా ఏంటంటే చిన్నపాటి పరిహారం కూడా చేసుకుంటే వీటన్నిటికీ పటాపంచలయ్యేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది అనమాట. దాంట్లో ఒకటి ఈ దండన అనమాట. ఇది శూలదండన అంటారు. ఇది మనకు చూస్తే శూలదండన అంటారు. ఇది గమనించినట్టయితే మనకి ఇలా ఉంటాయి అనమాట. ఇలాగా 4 తీసుకోవాలి. 4 అనేది ఒక పెన్సిల్ టైప్లో ఉంది. ఇది శూలదండన. ఇది దీంట్లో పంచలోకాలతో చేస్తారన్నమాట. ఈ మధ్యన ఒకటి ఉండండి, గన్ను పెట్టి వాస్తు చూస్తారు, ఓకేనా, ఆరా స్కానర్ అంటున్నారు. అది 6దో 7దో అది గన్ను పెట్టి వాస్తు చూస్తారు. ఇది ఒకటి చెప్పాలి పర్టికులర్గా. ఈ గన్ను పెట్టి వాస్తు చూసి వాళ్ళు ఒక ఇంత పెద్ద గుణపం తీసుకొని దాని లోపల ఏవో కంకర పోసేసి ఉంటాయి అనమాట. అవి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెడతానంటారు. అదే నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఉంటే అక్కడ డైరెక్షన్స్ ఇలా తిరుగుతుంటది, స్కానర్ అంటున్నారు. అయితే అలా చూసేసి ఇంత పెద్ద గున్నపాన్ని తీసుకొచ్చి 25,000 30,000 తీసుకుని కింద తోస్తారు, అంటే ఇంటి కింద పెట్టేస్తారు. ఒకసారి కట్టినటువంటి ఇంటిని గుంటలు తీయకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా, గుంట తీసామంటే ఆయువు తగ్గిపోయినట్టే. మీ ఇంటికి గుంట తీసారా ఆయువు తగ్గినట్టే లెక్క. మీకు పెట్టిన 60 ఏళ్ళు 100 ఏళ్ళు ఉంటుంది కదా, అది తగ్గించుకుంటున్నాం అనే మనం అర్థం. అలాంటి శూలాలు ఇంత పెద్ద గొయ్యలు తీసుకొచ్చి ఇంటి లోపలికి పెట్టేదానికి అసలు దానికి అర్హులు కాదు. ప్రయారిటీలో మొక్కలు పెట్టుకోవచ్చు, దానికి తీయొచ్చు గుంతలు, అంతేగాని ఇలాంటి పెద్ద శూలాలు పెట్టడానికి గుంతలు తీయకూడదు, ఓకేనా. అలాంటి శూలాలు పెట్టడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అది ఎత్తు అంటే ఏంటి, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుందని అర్థం. అలాంటి ఏం చేయకూడదు, అలాంటి గన్లు అలాంటి పెట్టుకోకూడదు, ఓకేనా. అయితే మనకి శూలదండని చెప్పేసి మీరు గమనించినట్టయితే ఈ శూలాలు ఉంటాయి. ఈ చిన్నపాటి అంటే మనకి ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఈ మొలలు ఉంటాయి కదా, ఈ మొలల లెక్కనే ఇవి ఉంటాయి అనమాట. ఇవి మనకి ఏంటంటే పూజ చేస్తూ ఉంటారండి వీటికి. ఇక్కడ మనకి మార్కెట్లో దొరుకుతాయి. పూజా సామాగ్రి స్టోర్లో కూడా ఈ శూలదండని ఇంటి కోసం అని చెప్తే దొరకవచ్చు, మీకు మార్కెట్లో కూడా దొరకవచ్చు. ఇలా ఉంటాయి. అవి తీసుకొచ్చుకొని ఈ దారం అనేది పూజ చేసిన తర్వాత మనం కడతాం. మామూలుగా పూజ గదిలో పెట్టేసి మనం ఈ దారం కట్టుకోవచ్చు. 3 రంగుల దారం ఉంటుంది, 5 రంగుల దారం ఉంటుంది. ఇది తీసుకొచ్చుకొని కట్టుకోవాలి. ఇలాగ మనకి ఇలా 21 వేసుకోవాలి. పూజ దారం ఉంటుంది కదా, 5 రంగుల దారం తీసుకొచ్చుకొని పూజ అయిన తర్వాత పై భాగంలో 21 సార్లు వేసుకోవాలి. ఇలాగా 21 రౌండ్లు వేసుకోవాలి. రౌండ్లు వేసి 3 వేసుకోవాలి. అయితే ఇది అప్పుడు పనికి వస్తుంది, పాజిటివ్ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఇది ఎక్కడ పెట్టాలి పలానా ప్రాంతంలో అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది ఏంటంటే దిక్కులు వైజ్గా పెట్టుకోవచ్చు మనం. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. బయట పక్కన ఇంటితో అసలు సంబంధం లేదు మనకి, ఇంటిని కదిలించకూడదు. ఇంటికి ఏదైతే తూర్పు ఉత్తరం పడమర దక్షిణం ఉందో ఆ దిక్కుల సైడ్ కనుక ఇది ఒక్కొక్కటి కనుక ఇలా పాతినట్టయితే తక్కువగా ఉన్న సైడ్ కిందకి వెళ్ళిపోవాలి, ఎక్కువగా ఉన్న సైడ్ పైకి రావాలి. ఇలా 4 రకాలు 4 ఉంటాయి అనమాట. 4 కూడా పూజలో పెట్టి ఇలా రాసుకోవాలి, ఇలా కట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనం భూమిలో దించినట్లయితే ఆ ఇంటికి ఉన్నటువంటిది నరదిష్టి కానివ్వండి, నెగిటివ్ ఎనర్జీ కానివ్వండి, వాళ్ళ ఇంట్లో ఏదన్నా అశుభం జరిగినా కూడా వీటి వలన ఆ ఎనర్జీ లెవెల్స్ పోకుండా
అశుభం జరగకుండా, అంటే అశుభం అనేది ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా తీసేసే విధంగా ఉంటుంది. కొన్ని రకాల కార్యక్రమాలు జరిగినప్పుడు 1 సంవత్సరం పాటు దీపారాధన కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళందరికీ నెగిటివ్ వచ్చేస్తుంది. అక్కడ ఇంట్లో ప్రశాంతత ఉండదు, పడుకోవాలన్నా కూడా పడుకోలేం ప్రశాంతంగా. వాళ్ళందరికీ కూడా సుఖంగా ఉండేందుకు ఇది అనేది ఆ లోపలికి చెడు అనేది రాకుండా కాపాడుతుంది. అలాంటి గున్నపాలు పెట్టుకోకుండా ఈ చిన్నపాటిది పెట్టుకుంటే చాలు, చిన్నపాటిది పెట్టుకుంటే సరిపోతుంది. అలానే ఇంట్లో పెళ్లి కానటువంటి వాళ్ళు కానీ, ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరు ఉంటే కూడా మూలలు ఈశాన్యం, నైరుతి, వాయువ్యం, ఆగ్నేయం ఈ మూలల్లో పెట్టుకుంటే కూడా సరిపోతుంది. అంటే 8 తీసుకున్న అవసరంలా. అలాంటి స్థితిగతులు ఎవరికైనా ఉంటే ఇది మూలల్లో పెట్టుకోవాలి. ఈశాన్యం, నైరుతి, వాయువ్యం, ఆగ్నేయం ఈ మూలల్లో కనుక ఇది పెట్టుకుంటే సరిపోతుంది. ఇంట్లోనే అశాంతి ఉంది, అలాంటి అంతా బాగుంది, చిన్న చిన్న సమస్యలు అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇలా కనుక మనం కిందకి పాటేసుకుంటే సరిపోతుంది. దీనికి పొద్దుగూరు పూజలు చేసేది కానీ వేరే చేసేది కానీ ఏం లేదు. ఇది శూలదండ అంటారు. మీరు గమనించినట్లయితే మనకి మనం ఇట్లా ఉంటే సేవలు చేస్తారు. చాలామంది మీరు గమనించినట్లయితే అమ్మవారికి సేవలు చేస్తారు. వాళ్ళకి దర్పణ టైప్లో శూలాలు గుచ్చుకోవడం ఉంటుంది. నాలుకల దగ్గర బుగ్గలకి శూలాలు గుచ్చుకుంటారు. మీకు ఐడియా ఉందో లేదో మరి. మనకి బోనాల్లోనూ వీటిల్లోనూ సేవలు చేసేప్పుడు దండం చేస్తారు. ఓకేనా? దండం చేసేప్పుడు ఏంటంటే ఇవన్నీ ఇలా ఉంటాయి అన్నమాట, శుభలు ఉంటాయి. వాళ్ళు ఇలాంటి నాలుకను బుగ్గలకు గుచ్చుకుంటూ ఉంటారు. ఓకేనా? అలా ఎందుకు చేస్తారంటే వాళ్ళు మొక్కుబడితో గుచ్చుకుంటారు. వాళ్ళకి ఏమి ప్రాబ్లం రాదు, ఇంకా ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. అలానే ఇవి కూడా ఇంటికి ఇవి పెట్టుకోవడం ద్వారా ఆ ఇంటికి మంచే జరుగుతుంది తప్పితే చెడు జరగదు. అందుకోసం ఇలాంటి శూలదండన అని చెప్పేసి మనకు మార్కెట్లో దొరుకుతాయి. మా దగ్గర అయితే పూజలు చేసుకోవడం ఉంటాయి కాబట్టి వాళ్ళకి మార్కెట్లో అంటే పూజ సామగ్రి దొరుకుతాయి కాబట్టి తెచ్చుకొని పెట్టుకుంటే ఏ గన్నులతోనో కొట్టించుకునే పని లేదు, ఏ గన్నులతో చూయించుకునే అవసరం లేదు. ఇంత పెద్ద పెద్ద శూలాలు ఇంటి కింద పెట్టుకొని ఆ వాసన చెడగొట్టుకొని ఆయుష్ తగ్గించుకునే ప్రయత్నాలు అవసరం. ఇంటిని కదిలించకూడదు. కట్టినింటిని కదిలించకుండా ఇంటికి ఇరువైపులా ఇవి నాటుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే వాస్తు మార్పిడి చేయకుండా కూడా ఏదైనా వాస్తు ప్రభావం ఉండేసి కొంతమేర వాస్తు ప్రాబ్లం చేయాలి, ఈ గోడ అక్కడ పెట్టాలి, ఆ వాకిలి ఇక్కడ పెట్టాలని ఉంటుంది. వీళ్ళందరికీ చేయలేని పరిస్థితిలో ఉంటారు. ఉపశయనం కోసం కూడా ఇది పనిచేస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ వాస్తు ప్రకారం చేసుకొని పెళ్ళిళ్ళు కాని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. దీని ప్రభావం అనేది ఇంటి మీద పడదు కాబట్టి సుఖంగా ఉండేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవి శూలదండన ఈ ప్రయత్నాలుగా 4 తీసుకొని చేసుకోవాలి. ఇది వాస్తు ప్రకారంగా గ్రహరీత్యా దోషాలు ఉన్నా లేకపోయినా కూడా చేసుకునేదానికి బాగుంటుంది. వాస్తు దోషంతో చాలామంది బాధపడుతూ ఉంటారు, అశాంతితో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు. అటువంటి వారందరికీ ఒక మంచి పరిష్కార మార్గం అయితే తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.